హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. ఇద్దరు బిడ్డల గురించి. ఎందుకంటే మేము మా ఇంట్లో ఇద్దరు అమ్మాయిలమే కాబట్టి ఎక్కడికైనా వెళ్తే ఎలా మాట్లాడతారు అనేది చెప్తున్నాను. మా అమ్మ ఎక్కడికైనా, మా అక్క నన్ను తీసుకొని చిన్నప్పుడు వెళ్తే మా పిన్ని కానీ మా పెద్దమ్మ కానీ ఎవరైనా మా అమ్మ పక్కన ఉన్నారనుకో, అయ్యో ఆమెకు కొడుకో బిడ్డ, నీకేనా అయ్యో ఇద్దరు బిడ్డలు అని అంటారు. అయ్యో అని ఎందుకు అనాలి? ఇద్దరు బిడ్డలు అయితే ఏమైంది? మా అమ్మ నాన్నకు లేని బాధ వేరే వాళ్ళకి ఎందుకు చెప్పండి? ఇద్దరు బిడ్డలు ఉన్న వాళ్ళని ఎవరైనా అలా మాట్లాడకండి. వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి. ఎవరికైనా కొడుకు బిడ్డ కావాలని ఉంటుంది. దేవుడు ఇవ్వనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తాము? ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు మా నాన్నకైతే మా అమ్మకైతే ఏ బాధ లేదు. హ్యాపీగా మా ఇద్దరిని అయితే పెంచారు. ఇద్దరం కొడుకు ఒక బిడ్డ ఉండే కన్నా ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఉండడం చాలా బెటర్. అది అమ్మ నాన్నకు కూడా చాలా మంచిది. ఎందుకంటే ఏది వంచినా ఇద్దరికి సమానంగా ఇవ్వచ్చు. అదే కొడుకు బిడ్డ ఉంటే ఒక బిడ్డకి తండ్రికి ఏమో ఒక బిడ్డ అంటే ఇష్టం ఉంటుంది, తల్లికేమో కొడుకు అంటే ఇష్టం ఉంటుంది. అదే ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఉంటే మాత్రం ఇద్దరికి వాళ్ళంటేనే కదా ఇష్టం ఉంటుంది. ఆస్తిలోనైనా దేంట్లోనైనా ప్రేమలోనైనా ప్రతి దాంట్లోనూ ఇద్దరికి సమాన హక్కు దక్కుతుంది. అదే కొడుకు బిడ్డ ఉంటే అలా దక్కదు నా దృష్టిలో. అయితే మీరేమనుకుంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరు బిడ్డల టాపిక్ ఇంకా మాట్లాడాలంటే ఇంకా చాలా ఉంది, చెప్తాను, మీరు వింటానంటేనే.